ఐడియా ఈ ఫంక్షన్ నమోదైందా ఆ ఐడియా ఎంటర్ చేసి ఫార్మర్ నేమ్ అన్నీ ఫార్మర్ నేమ్ ఫాదర్ నేమ్ అన్నీ డైరెక్ట్ వచ్చేసి మనం కేటగిరీ అన్నీ ఎంటర్ చేసి ప్లాట్ యాక్యురేట్ మనం లాస్ట్ డ్యామేజ్ అండి అటు వెళ్తా అవుతుంది ఫోన్ చూపు పడుకునే నేను మా ఊళ్ళో పడి స్వర్ణ క్రాసింగ్ సేమ్ అలాగే ఉంటాయి ప్రైవేట్ గారు ఇవి కూడా పరదాన్ని పెట్టేవాడి పరదన్నారని పెట్టేవాడి మళ్ళీ ఎలా ఉంటుందండి ఇది కనక ప్లస్ మరి ఇంకా వస్తుంది బీపీటీ లాంటివి ఉంటే 45 కదా 45 అంటున్నారు రాత్రి అందుకే మనకి సైక్లోన్ టైంలో పడ్డ వర్షం కంటే మార్నింగ్ చూసాము. అరే ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ నుంచి ఎన్యూమరేషన్ ఇచ్చేసింది, మీరు ఇమీడియట్గా మీకు అప్పుడు ఫోటో ఉంది అందులో ఎన్యూమరేషన్ చేసాను. ఇదంతా మీ పట్ల ఏం అయింది కాబట్టి కంప్లీట్ మీకు నెంబర్ పెట్టండి చూడండి ఎండి గారు తదుపరి ఎండి ఆఫీస్కి వచ్చాను.
గవర్నమెంట్ ఇవ్వడం సారీ కొద్దిగా రిలాక్స్ చేసి ఇవ్వాలి. మన ఎమ్మెల్యే గారు మనకంటే కూడా ఎక్కువ బాగా తీసుకున్నారు. ఎవరు మాట్లాడలేదు అలాగే నిద్రలేదు జగన్ మీదన్నా చేసి పెట్టను కదా రాత్రి మొక్కలు వచ్చేసినప్పుడు చైనాకి వచ్చారు ఎమ్మెల్యే వచ్చినట్టు మాట్లాడతా నిద్రవతలేదు. మన ఎమ్మెల్యే అదే పరిమితి ఉన్నాడు. రైతులు 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 బాగా కుదరదండి. 20 రోజులు నిలబడచ్చు ఇవన్నీ ఆర్థికంగా రావు అయిపోతాయి. మొత్తం నిలబడి తినట్లేదు అన్ని పడుకొని కేలికలు నిలబడి అంతే మొత్తం తీయాలని మాట అవి నిలబడలేదు. అవి కేలికల్లో అంతా కేలియండి కేలి కేలియండి. సమస్యలు చెప్పాను మనం నోట్ చేసుకున్నాడు. కొద్దిగా నేల కొడుతుంది కదా, నేల కొడుకున్న దానికి మొత్తం పాడైపోతుంది. ఈ హెవీ రైన్ వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను 14 పంటలు ఉన్నాం. తర్వాత ఈ వ్యత్యాసం ఉంది. ప్రీమియం కోనసీమ జిల్లాకి 76 రూపాయలు ఉంది, కాకినాడ జిల్లాకి 760 రూపాయలు ఉంది, రాజమండ్రి జిల్లాకి 540 రూపాయలు. అదేంటంటే టెండర్ పిలిచారంట, కంపెనీలో కోట్ చేసిన దాంట్లో లోయెస్ట్ ఏదో చూసి అది అప్రూవ్ చేశారంట కమిషన్. ఇన్సూరెన్స్ కాకినాడ జిల్లాలో చాలా మంది 700 రూపాయలు ఉంటుంది. అది పెద్ద సమస్య. అది మళ్ళీ మనకి గవర్నమెంట్ అది కొంచెం చెప్పాను. మొత్తం 4 పాయింట్స్ చెప్పాను. అదే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ప్రీమియం వ్యత్యాసం ఉంది 3 జిల్లాలకి. కోనసీమ జిల్లా 76 రూపీస్ ఉంది, రాజమండ్రి జిల్లా 540 రూపీస్ ఉంది, రాజమండ్రి జిల్లా ఈస్ట్ గోదావరి 560 ఉంది, కాకినాడ జిల్లా 760. ఈ వ్యత్యాసం చూసి రైతులు డిస్కరేజ్ అయ్యారు. కొంతమంది డెఫినెట్ ఇష్యూస్ డ్రాప్ చేయాలి. అదొక సమస్య. ప్రధానంగా ఏంటంటే మనకు నేల కొరిగిన దానికి కవరేజ్ లేదు. కానీ ఇప్పుడు నేల కొరిగే మొత్తం పాడైపోయింది. అంటే ఇంకా లేత ఉండడం అదంతా నష్టం జరగడం జరిగింది. అది దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. లిబరల్గా వెళ్ళమనాలి. అది కొంచెం చెయ్యాలి. మొత్తం ఆల్మోస్ట్ డ్యామేజ్ అండి 80% to 90% డ్యామేజ్. ఓకే నీళ్ళుంది దాని వరకు ఎంత వచ్చిందా? ఐకెళ్ళి దాటి లేదా ఎంత అవుతుంది? అది ఇక్కడ కిలోమీటర్ కాంట్రాక్ట్ మెయిన్ రైల్లోకి వెళ్ళాలండి. ఇది అంతా
ఆ టర్నింగ్లోనే ట్రైన్లో తెలవాలి. ఎవరండి నిలబడగా నెల అయిపోయింది. అదే పడిపోయింది. నిలబడి ఉన్న వాడికి పొడి కింద అయిపోతుంది. మరి సిద్ధిగా చేస్తాను సంవత్సరం కూడా కదండి సిద్ధిగా చేస్తాను మరి చేరుకోతే మీరేమో తీయలేదు అంటే అడిగి అడిగి నీళ్ళేమో ఎగబెట్టేయండి తీయలేదండి మరి ఎప్పుడు తీసుకొస్తే వెళ్ళండి ఇప్పుడు సంవత్సరం కాడ కదండి సిక్స్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మెంతా తుఫాన్ ఏదైతే తీవ్రమైన తుఫాను నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకి తీసుకుంటే 150 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, బెక్కవోలు, పెదపూడి మండలాల్లో వరి దెబ్బతింటే రంగంపేట మండలంలో వరితో పాటు మినుములు కూడా దెబ్బతింటాయి. ఒక్క మినుములే దాదాపుగా 14 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది రైతాంగానికి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగానికి సహాయం అందించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు చేపట్టడంలో ఆయన నైజమే వేరు. 1996 నుంచి నేటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా వారు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ సమర్థవంతంగా తుఫాను ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు ప్రకృతి దయ వల్ల తుఫాను కూడా చివరిలో అంత ప్రభావం చూపించిన పరిస్థితి మనం చూసాం. కానీ వీచిన గాలుల వల్ల, కురిసిన వర్షం వల్ల పూర్తిగా వరి పంట నేల కొరిగిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారంగా నేల కొరిగిన పంటకి నష్టపరిహారం ఇవ్వడం అనేది ఒక కష్టసాధ్యం. కానీ ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాతే వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా నేను రైతుల సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. ఇవన్నీ సడలించి రైతాంగానికి పెద్ద ఎత్తున సహాయం అందివ్వాలి, రైతును ఆదుకోవాలి అనే లక్ష్యంతోనే వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తోంది. తప్పనిసరిగా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తాం. ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన వాటి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈరోజు రేపు పూర్తిగా ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఆ వివరాలను సేకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతులకు న్యాయం చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్యూమరేషన్ పర్సెంటేజ్ ఎంత అంటే 33%, 40% దాటితేనే ఇస్తామంటున్నారు. అవును, 33% దాటి ఉంటే ఇవ్వమన్నా, కానీ ఇప్పుడు రిలాక్స్ చేయమని చెప్తున్నారు. చెప్పేసి మొత్తం అసలు యాక్చువల్
ఎన్యూమరేషన్ చేస్తారు ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత అవసరమైతే జీవోని సరి చేస్తాం. సరి చేసుకుని రైతుకు పూర్తి న్యాయం జరిగేలాగే ముందుకెళ్తాం. అంటే రైతుల దగ్గర నుంచి మీరు విజిట్ చేస్తున్నారు కదా 2 రోజుల నుంచి, జనరల్గా ఎటువంటి సమస్యలు మీ దగ్గర చేస్తున్నారు? రైతుల కన్నా నేనే వాళ్ళ సమస్యలు బాగా చెప్పాను. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ప్రధానంగా రైతు నేలకు ఒరిగింది, పాడైందనే చెప్తా ఉన్నాను. దీనిలో రైతు పక్క సమస్యలు నాకు తెలుసు, ప్రభుత్వం తరఫు నుంచి ఇబ్బందులు తెలుసు. రెండింటినీ సమన్వయం చేసుకుని వాళ్ళ రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది. సార్ ఒక అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుండా మాకు ఈ పర్సంటేజ్ ఒక ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా పంట నష్టంగా సంబంధించి అంటున్నారు. ఆ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది, ఆ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు, కూటమి ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వం న్యాయం చేయడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పంట నష్టం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇవాళ అన్ని విధాలుగా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా న్యాచురల్ డిజాస్టర్ కింద దీన్ని గుర్తించి కేంద్ర సహాయం కూడా అడుగుతూ ఉన్నారు. ఈ నివేదికలు అన్నీ తయారైన తర్వాత ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడతారు. ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి కేంద్రం నుంచి కూడా సహాయం తీసుకుని తప్పనిసరిగా రైతులకు కానీ నష్టపోయిన వారికి అందరికీ పరిహారం చెల్లించడం జరుగుతుందనేది తెలియజేస్తా ఉన్నాను.